శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబు ఉంది అంటూ దుండగులు ఈమెయిల్ పంపారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. ఎక్కడికక్కడ మొత్తం అధికారులు కూడా ఎయిర్పోర్ట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శశిని అడిగి తెలుసుకుందాం. శశి, శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు ఉంది అంటూ ఈమెయిల్ వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? చెకింగ్ ఏ విధంగా జరుగుతోంది? ప్రస్తుతం చెకింగ్ కొనసాగుతూ ఉన్నాయి. సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఆర్జీఐ పోలీసులు కూడా ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తనిఖీలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబు ఉందంటూ ఆగంతకులు ఈమెయిల్ ద్వారా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ ఈమెయిల్ ఆధారంగా ప్రజెంట్ మొత్తం అంతా కూడా ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇక బాంబ్ స్క్వాడ్ తో పాటు ఆ తర్వాత డాన్స్ స్క్వాడ్ ఇదంతా కూడా ఈ టీమ్ గా ప్రజెంట్ ఎయిర్పోర్ట్ అంతటినీ కూడా చెల్లెలు పడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఎయిర్పోర్ట్ కు సంబంధించిన ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈమెయిల్ ఎవరు పంపారో అన్న అంశాల గురించి కూడా ప్రజెంట్ ఒకవైపు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తారు. ఇంకోవైపు మొత్తం ఎయిర్పోర్ట్ అంతటినీ కూడా ప్రజెంట్ చెల్లెలు పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి నిత్యం కూడా వేలాది మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. సో ఇదే నేపథ్యంలో ఈ మధ్యకాలంలో పదే ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ కూడా రావడం ఇటు అధికారులకు తలనొప్పిగా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రతిసారి ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ రావడం, ఆ తర్వాత హడావిడిగా సెక్యూరిటీ సిబ్బందితో పాటు పోలీసులు ఎయిర్పోర్ట్ మొత్తాన్ని కూడా చెల్లెలు పడడం, ఆ తర్వాత ఇదంతా కూడా ఫేక్ కాలం ఫేక్ ఈమెయిల్ కూడా నిర్ధారించి ఇవన్నీ కూడా పరిపాటిగా మారిపోయాయి. అయినప్పటికీ కూడాను వచ్చినటువంటి ఈమెయిల్స్ వచ్చినటువంటి బాంబు బెదిరింపులకు సంబంధించిన అంశాలని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఎయిర్పోర్ట్ అధికారులు అయితే మాత్రం ప్రజెంట్ ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనుకుంటే చెల్లెడ పడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు సంబంధించిన బ్యాగ్లతో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని కొన్ని పరిసర ప్రాంతాలలో కూడా ఈ సోదాలు ప్రజలకు కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సోదాల్లో ఇటు ఏఎస్ఏ భద్రతా బలగాలతో పాటు ఆ తర్వాత డాక్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ కూడాను ఈ తనిఖీలను ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రయాణికులను అలర్ట్ చేసి అనంతరం లోపల ఈ తనిఖీలన్నీ కూడా ముమ్మరంగా కొనసాగిస్తూ ఉన్నారు. రేపు ఇదే అంశం మీద ఆర్టీఐ పోలీసులకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులు విచారణ చేశారు. దీనిపై శంషాబాద్ సంబంధించిన పోలీసులు కూడా రంగం దిగి వారు కూడా ఈ సోదాల్లో ఈ తనిఖీల్లో ముమ్మరంగా పాల్పంచుకుంటూ ఉన్నారు. మొత్తానికి ఈ కాల్ సంబంధించి ఈ ఈమెయిల్ సంబంధించిన అంశం మీద కూడా ఒక దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ఇది నిజంగా బెదిరింపాలైనా బెదిరిపో ఈమెయిల్ అయినా లేకపోతే ఎవరైనా ఆగంతకులు కావాలని చేస్తాను సంస్థ గురించి కూడా ప్రజెంట్ ఇప్పుడు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకవైపు తనిఖీలు అయితే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శశి.